నమస్తే అండి, వెల్కమ్ టు ఫార్టీ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం రేమన్ సమ్ అంటే అప్పర్ రేమన్ సమ్ అండ్ లోయర్ రేమన్ సమ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజు క్లాస్లో మనం అప్పర్ రేమన్ ఇంటిగ్రల్ అండ్ లోయర్ రేమన్ ఇంటిగ్రల్ వాటి మధ్య రిలేషన్ యాజ్ వెల్ యాజ్ రేమన్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటో కూడా ఈరోజు డిస్కస్ చేసేద్దాం. సో అందులో ఫస్ట్ వన్ మనం ముందే అనుకున్నాం కదా, ఈరోజు మనం డిస్కస్ చేసేది అప్పర్ రేమన్ ఇంటిగ్రల్ అండ్ లోయర్ రేమన్ ఇంటిగ్రల్. సో దాంట్లో కంటే ముందు మనం ఫస్ట్ ఏదైనా ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఏం చెప్పానన్నా, FBA bounded function on closed A, B. నేను ఎప్పుడైనా సరే ఖచ్చితంగా లోయర్ రేమన్ ఇంటిగ్రేషన్ ఎగ్జిస్ట్ అవ్వాలన్నా అప్పర్ రేమన్ ఇంటిగ్రేషన్ ఎగ్జిస్ట్ అవ్వాలన్నా ఆఫ్ కోర్స్ రేమన్ ఇంటిగ్రేషనే ఎగ్జిస్ట్ అవ్వాలన్నా సరే ఫస్ట్ FBA బౌండెడ్ ఫంక్షన్ అండ్ క్లోజ్డ్ A, B అయి ఉండాలి. క్లోజ్డ్ A, Bలో ఎప్పుడైతే బౌండెడ్ అయిందో దేర్ ఎగ్జిస్ట్ ఏ పార్టీషన్, తెలుసు కదా. దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ, నేనేమనుకున్నానంటే చాప్టర్ అంతా తెలుసుకున్న తర్వాత ఏదైనా మ్యాటర్ రాలేదు, అసలు చదువుకోలేని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఏమయ్యారంటే ఈ మూడు వర్డ్స్ అంటే FBA బౌండెడ్ ఫంక్షన్ దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ పార్టీషన్ P ఈజ్ ఈక్వల్ ఎలా ఉంటుంది అన్న, A ఈజ్ ఈక్వల్ టు x0, x1, x2 and so on, xn is equal to b. ఓకే, x to b ఇలా ఎగ్జిస్ట్ అయినప్పుడు అంటే ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్లో అది బౌండెడ్ ఫంక్షన్ అయింది. దెన్ దేర్ ఎగ్జిస్ట్ పార్టీషన్ కూడా ఎగ్జిస్ట్ అయితే మీకు తెలుసు కదా, వీటికి నెంబర్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్ వస్తాయి. ప్రతి సబ్ ఇంటర్వెల్కి లెంత్ ఉంటుంది, ప్రతి సబ్ ఇంటర్వెల్కి ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్స్ వస్తాయని తెలుసు. వాటిని బేస్ చేసుకుని UPF అండ్ LPF ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఒక పార్టీషన్కి ఒక UPF ఎగ్జిస్ట్ అవుతుంది, ఒక పార్టీషన్కి ఒక LPF ఎగ్జిస్ట్ అవుతుంది. కానీ క్లోజ్డ్ A, Bలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ ఉంటాయని చెప్పాను. ఎన్ని ఉంటాయని చెప్పాను? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ ఉంటాయని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పార్టీషన్ తీసుకున్నాను, దానికి ఏం కట్టానంటే ఒక LPF కట్టాను. ఏం ఫైండ్ అవుట్ చేశానన్నా? ఒక LPF కట్టాను. అలాంటి పార్టీషన్స్ నేను చాలా తీసుకున్నాను. పై ఆఫ్ క్లోజ్డ్ A, B అంటే అర్థం ఏంటి? సెట్ ఆఫ్ ఆల్ పార్టీషన్స్ అని చెప్పాను కదా. అలా ఒక పార్టీషన్ కట్టింది LPF, ఇంకో పార్టీషన్ తీసుకుంటే ఇంకో LPF, ఇంకో పార్టీషన్ తీసుకుంటే అలా LPF. అంటే ఇన్ఫైనైట్ పార్టీషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇన్ఫైనైట్ LPFs వస్తాయి. ఆ వచ్చిన లోయర్ రేమన్ సమ్స్ అన్నిట్లోని సుప్రీమం అంటే హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటా. నేను ఒక క్లోజ్డ్ A, B ఇచ్చాడు రా, ఒక పార్టీషన్ తీసుకున్నాను, ఒక లోయర్ LPF వచ్చింది, పక్కన పెట్టేసా. ఇంకొక పార్టీషన్ తీసుకున్నాను, ఇంకో LPF వచ్చింది, పక్కన పెట్టేసా. అలా నాకు సెట్ ఆఫ్ పార్టీషన్స్ నుంచి సెట్ ఆఫ్ లోయర్ రేమన్ సమ్స్ కట్టిన తర్వాత వచ్చిన లోయర్ రేమన్ సమ్స్ అన్నిటిలోంచి సుప్రీమం తీసుకుంటే అప్పుడు ఒక వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది కదా. ఆ వాల్యూని ఏమని పిలుస్తారంటే లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ అంటారు. ఏమంటారు నాన్న? లోయర్ రీమాన్ ఇంటిగ్రల్. అంటే ఇది ఏంటంటే లోయర్ రీమాన్ ఇంటిగ్రల్. ఓకే, సో లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ని దేంతో డినోట్ చేస్తారంటే A బార్ టు B f of x dx దీంతో డినోట్ చేస్తారు. ఎప్పుడైనా సరే లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఇంటిగ్రల్ ఓవర్ A బార్ టు B f of x dx. సో ఇంటిగ్రల్ A బార్ టు B f of x dx ఎలా డిఫైన్ అయింది? సుప్రీమ్ ఆఫ్ ఆల్ లోయర్ రేమన్ సమ్స్ బిలాంగ్స్ టు పై ఆఫ్ క్లోజ్డ్ A, B. ఇది ఓకే. అలా కాకుండా నేను అంటే మనకి ఎగ్జిస్ట్ అయిన అన్ని పార్టీషన్స్కి ఈసారి ఏం ఫైండ్ అవుట్ చేశానంటే అప్పర్ రేమన్ సమ్స్ ఫైండ్ అవుట్ చేశా, UPFలు ఫైండ్ అవుట్ చేశా. వచ్చిన UPFలు అన్నిటి నుంచి నేను ఏం తీసుకున్నానంటే ఇన్ఫ్యూమం తీసుకున్నాను. ఏం తీసుకున్నానా? ఇన్ఫ్యూమం తీసుకున్నాను అనుకోండి. దాన్ని ఏమని పిలుస్తారంటే అప్పర్ రేమన్ ఇంటిగ్రల్ అంటారు. ఏమంటారమ్మా? అప్పర్ రేమన్ ఇంటిగ్రల్. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఇంటిగ్రల్ ఓవర్ A టు B బార్. అప్పర్ కాబట్టి Bకి బార్ పెట్టాను, లోయర్ కాబట్టి Aకి బార్ పెట్టాను. సో దీన్ని ఏమని పిలుస్తారని చెప్పాను నేను? అప్పర్ రేమన్ ఇంటిగ్రల్. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, ఎప్పుడైనా ఉపయోగపడుతుందో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏంటంటే నాన్న ఎప్పుడైనా సరే
ఇక్కడ చూడండి ఈ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనేది అంటే ఇంటిగ్రల్ ఓవర్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనేది ఎలా డిఫైన్ అయింది? సుప్రీమం ఆఫ్ ఎల్పిఎఫ్స్. సుప్రీమం ఆఫ్ ఎల్పిఎఫ్ అంటే ఎల్పిఎఫ్ ఉంది, ఇంకో ఎల్పిఎఫ్ ఉంది, ఇంకో ఎల్పిఎఫ్ ఉంది, అంటే LP1 ఆఫ్ ఎఫ్, LP2 ఆఫ్ ఎఫ్, LP3 ఆఫ్ ఎఫ్, అంటే అన్ని లోయర్ రేమ్ సమ్స్ ఉన్నాయి. వాటన్నిటిలో సుప్రీం ఏది? ఇది. వాటన్నిటిలో సుప్రీం ఏది నాన్న? ఇది. అంటే ఈ ఏ ఎల్పిఎఫ్ తీసుకున్నా సరే దానికంటే ఏది పెద్ద అవుతుంది? ఇదే పెద్దదవుతుంది, అంతే కదా. వీటన్నిటిలోని సుప్రీమం కాబట్టి ఇది ఏ ఎల్పిఎఫ్ తీసుకున్నా సరే ఇదే ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు? ఎల్పిఎఫ్ ఈజ్ లెస్ దెన్, లేదా ఒక్కోసారి ఈక్వల్ కూడా వచ్చు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు నాన్న? ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అర్థమైందా? అంటే ఏ ఎల్పిఎఫ్ తీసుకున్నా సరే, అంటే నేను ఒక ఫంక్షన్ ఇచ్చి ఒక క్లోజ్డ్ ఏ కామా బి ఇచ్చి ఒక ఎల్పిఎఫ్ చెప్పాను అనుకో, ఆ ఎల్పిఎఫ్ కంటే ఖచ్చితంగా ఎవరు ఎక్కువ వస్తారు? ఇంటిగ్రల్ ఓవర్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వస్తుంది. ఎందుకంటే సెట్ ఆఫ్ ఆల్ లోయర్ రేమన్ సమ్స్ తీసుకున్నప్పుడు దాని యొక్క సుప్రీం ఏమైంది? ఆ రేమన్ ఇంటిగ్రల్కి ఈక్వల్ అయింది. సిమిలర్లీ నన్ను చూడండి, ఇవన్నీ సెట్ ఆఫ్ యూపీఎఫ్లు, వాటన్నిటిలోని ఇన్ఫిమం తీసుకున్నా, దేనికి ఈక్వల్ అయింది? దీనికి ఈక్వల్. యూపీఎఫ్లు అన్నింటిలోని ఇన్ఫిమం అంటే ఏంటి? చిన్నది కదా. యూపీఎఫ్లు అన్నింటిలోని చిన్నదాన్ని కదా ఇన్ఫిమం అంటాం. సెట్ మొత్తంలోని ఇన్ఫిమం ఎక్కడ ఉంటుందిరా? లాస్ట్లో ఉంటుంది, చిన్నగా ఉంటుంది. అంటే ఆ ఇన్ఫిమం వాల్యూ దేనికి ఈక్వల్ అయింది? దీనికి ఈక్వల్ అయింది. అంటే నువ్వు ఏ యూపీఎఫ్ తీసుకున్నా సరే దానికంటే ఇది ఎలా ఉంటుంది? ఖచ్చితంగా తక్కువే ఉంటుంది. అందువల్ల ఏం రాసుకోవచ్చు అంటే, సో యూపీఎఫ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇవి బేసిక్గా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. సో ఎల్పిఎఫ్ కంటే ఇది ఎక్కువ ఉంటుంది అండ్ దీనికంటే యూపీఎఫ్ ఎక్కువ ఉంటుంది. పాయింట్ అర్థమైందా? ఓకే, సో ఇక్కడే ఎలాగా నేర్చుకున్నాం కాబట్టి రేమాన్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటో కూడా ఇక్కడే చెప్పేస్తాను నాన్న. అసలు ఇక్కడ చెప్పకూడదు, బట్ ఇక్కడే ఉన్నది కదా టాపిక్ అంతా ఇక్కడ మాట్లాడుకుందాం. రేమాన్ ఇంటిగ్రబుల్ లేదా రేమాన్ ఇంటిగ్రల్ లేదా రేమాన్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే నాన్న, సేమ్ టు సేమ్ ఎఫ్ ఈజ్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి, దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ పార్టీషన్ పి ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. దెన్ ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఎప్పుడైతే పార్టీషన్ ఎగ్జిస్ట్ అయిందో దేర్ ఎగ్జిస్ట్ ఏ ఎల్పిఎఫ్, దేర్ ఎగ్జిస్ట్ ఏ యూపీఎఫ్. పార్టీషన్ మార్చానంటే దేర్ ఎగ్జిస్ట్ ఏ అనదర్ ఎల్పిఎఫ్, దేర్ ఎగ్జిస్ట్ ఏ అనదర్ యూపీఎఫ్. సెట్ ఆఫ్ ఎల్పిఎఫ్స్ అన్ని ఒక చోట రాసుకుని, సెట్ ఆఫ్ యూపీఎఫ్స్ అన్ని ఒక చోట రాసుకుని, సెట్ ఆఫ్ ఎల్పిఎఫ్స్ అన్నింటిలోని సుప్రీమోని నేను లోయర్ రేమన్ ఇంటిగ్రల్ అని, సెట్ ఆఫ్ అప్పర్ రేమన్ సమ్స్ అన్నింటిలోని ఇన్ఫిమోని అప్పర్ రేమన్ ఇంటిగ్రల్ అని చెప్పాను కదా. సో రెండు డిఫరెంట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా సరే ఇంటిగ్రల్ ఓవర్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, దీన్ని ఏమంటారు నాన్న? లోయర్ రేమాన్ ఇంటిగ్రల్ అంటారు. ఏమంటారు? లోయర్ రేమాన్ ఇంటిగ్రల్ అంటారు. ఆ వాల్యూ ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్కి కనుక ఈక్వల్ అయిపోయింది అనుకోండి, అంటే లోయర్ రేమాన్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ రేమాన్ ఇంటిగ్రల్ అయిపోయింది అనుకోండి, అంటే supremo set of అంటే supremo of LPF for example such that P belongs to pi of closed A comma B equal to infimo of UPF such that P belongs to pi of AB అయిపోయింది అనుకోండి, then we can say that F is Riemann integrable. అప్పుడు ఏం చెప్తున్నానా? then we can say that F is Riemann integrable. lower Riemann integrable value and upper Riemann integral value రెండు సేమ్ వస్తే we can say that surely F is Riemann integrable. నన్ను Riemann integrable అయింది అని చెప్పడానికి we can denote it as F belongs to R of closed A comma B. R of closed A comma B. అలా రాశాను అంటే అర్థం F is Riemann integrable on closed A comma B. దీని వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అయిందో ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అయిందో దానికి ఈక్వల్ అవుతుంది. దేనికి ఈక్వల్ అవుతుందంటే ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందన్న? మరి ఈ రెండు ఈక్వల్ అయినాయి అంటే ఒక పర్టికులర్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది కదా, ఆ వాల్యూకి ఇది ఈక్వల్ అవుతుంది. అంటే ఏంటి? ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్
ఈక్వల్ టు ఇంటిగ్రల్ a to b బార్ f of x dx. ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ అనేది రేమన్ ఇంటిగ్రల్ అయిందంటే లోయర్ రేమన్ ఇంటిగ్రల్, అప్పర్ రేమన్ ఇంటిగ్రల్, రేమన్ ఇంటిగ్రల్కి వాల్యూకి ఈక్వల్ అయిపోతుంది. అప్పుడు మనం ఏం చెప్తాం, ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఏ కామా బి అంటాం. ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఏ కామా బి అంటే క్లోజ్డ్ ఏ కామా బిలో ఎగ్జిస్ట్ అయిన సెట్ ఆఫ్ ఫంక్షన్స్, అవి కూడా ఏంటి, రేమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్స్, అందులో ఈ ఎఫ్ వెళ్ళిపోయి చేరుతుంది అనమాట. ఓకే, సో లోయర్ రేమన్ ఇంటిగ్రబుల్ అంటే ఇలా డిఫైన్ చేస్తారు, అప్పర్ రేమన్ ఇంటిగ్రల్ అంటే ఇలా డిఫైన్ చేస్తారు. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటంటే ఎల్పిఎఫ్ కంటే లోయర్ రేమన్ ఇంటిగ్రల్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, యూపీఎఫ్ కంటే అప్పర్ రేమన్ ఇంటిగ్రల్ అనేది ఇప్పుడు తక్కువగా ఉంటుంది. ఈ రిలేషన్స్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మనం చేసేయచ్చు. ఓకే, సో ఆ రెండు ఈక్వల్ అయితే మనం ఏం చెప్తామన్నా రేమన్ ఇంటిగ్రల్ అంటే జస్ట్ ఇది ఒక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనుకుందాం, లేకపోతే ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అనుకుందాం. ఓకే, ప్రూఫ్ ఏంటన్నా, ఇంటిగ్రల్ a బార్ టు b f of x dx is always less than or equal to integral a to b bar f of x dx. Lower Riemann integral is always less than or equal to upper Riemann integral. For example, ఆ రెండు సేమ్ అయిపోయినాయి అనుకోండి, we can say that f is Riemann integrable. సేమ్ అవ్వలేదు అంటే ఖచ్చితంగా ఎలా వస్తుందంట, లోయర్ రేమన్ ఇంటిగ్రల్ కంటే అప్పర్ రేమన్ ఇంటిగ్రల్ ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. అది వాడు చెప్పింది. సరే అయితే ఏదైనా సరే మనం చెప్పుకోవడం బట్టి ఉంటుంది. నన్ను లెట్ వాడు ఏం చెప్పాడు అదే రాద్దాం. ఫస్ట్ ఎఫ్ ఈజ్ బౌండెడ్, ఎఫ్ ఈజ్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి. నన్ను ఎప్పుడైతే ఎఫ్ అనేది బౌండెడ్ అయిందో దానికి ఖచ్చితంగా ఏం ఎగ్జిస్ట్ అవుతుంది, దానికి ఒక పార్టీషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే చాలా పార్టీషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే లెట్ రెండు పార్టీషన్స్ ఎగ్జిస్ట్ అయ్యారా, p1, p2 బిలాంగ్స్ టు పై ఆఫ్ క్లోజ్డ్ ఏ కామా బి అని తీసుకున్నాను. p1, p2 బిలాంగ్స్ టు పై ఆఫ్ క్లోజ్డ్ ఏ కామా బి అని చెప్పా. మీకు లాస్ట్ క్లాస్లో ఫైనల్గా అంటే వీడియో అంతా అయిపోయేటప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎప్పుడైనా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అని చెప్పి ఒక పాయింట్ చెప్పా. చాలా ఒక 4-5 పాయింట్స్ చెప్పాను. అందులో ఒక పాయింట్ గుర్తుందో లేదో, p1, p2 బిలాంగ్స్ టు పై ఆఫ్ క్లోజ్డ్ ఏ కామా బి అంటే 2 పార్టీషన్స్ తీసుకున్నప్పుడు ఏ 2 పార్టీషన్స్ తీసుకున్నా సరే దెన్ ఏమవుతుందని నేర్చుకున్నారా, అంటే లోయర్ రేమన్ సమ్ ఆఫ్ p1, pf అంటే కొంచెం అందంగా రాద్దాం, ఎప్పుడు రాసేలాగా రాయకుండా క్లోజ్డ్ పెట్టినట్టు. ఎల్ ఆఫ్ p1, f ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు u ఆఫ్ p2, f. ఆ పాయింట్ గుర్తుందా, నువ్వు ఏ పార్టీషన్ తీసుకున్నా దాని యొక్క లోయర్ రేమన్ సమ్, నువ్వు ఏ పార్టీషన్ తీసుకున్నా దాని యొక్క అప్పర్ రేమన్ సమ్ కంటే తక్కువే ఉంటుంది. సో అది అంటే సో ఆ పాయింట్ని కొంచెం అక్కడ కాకుండా ఇక్కడ రాద్దాంరా. దెన్ ఏమవుతుందన్నా, ఎల్ ఆఫ్ p1, f లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు u ఆఫ్ p2, f. నాన్న ఇది ఓన్లీ p1కో p2కో మాత్రమే కాదు, ఏ p1 తీసుకున్నా p1, p2, p3 ఏం తీసుకున్నా సరే సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ p1, p2 కాకుండా p3, p4 తీసుకున్నాను అనుకో, p3, f అనేది p4, fకి, లేదా p7, f అనేది p3, fకి. ఏదైనా సరే ఒక లోయర్ రేమన్ సమ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఒక అప్పర్ రేమన్ సమ్. ఆ విషయం తెలుసు కదా. అంటే దిస్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ p1 బిలాంగ్స్ టు పై ఆఫ్ క్లోజ్డ్ ఏ కామా బి, పై ఆఫ్ క్లోజ్డ్ ఏ కామా. అంటే నువ్వు తీసుకున్న ఆల్ పార్టీషన్స్లో ఏ పార్టీషన్కైనా సరే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఒక మాట చెప్పు, ఇది p1, f అనేది ఒక్క లోయర్ రేమన్ సమ్ కాదు, అన్ని లోయర్ రేమన్ సమ్స్ని ఇది ఏం చేస్తుంది, రిప్రజెంట్ చేస్తుంది అనుకుందాం. ఎందుకంటే ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ p1, p2, p3, p4, p5 ఏ పార్టీషన్ తీసుకున్నా సరే ఈ కండిషన్ సాటిస్ఫై చేద్దాం. నేను చెప్తున్నాను ఇప్పుడు ప్రతి లోయర్ రేమన్ సమ్కి అంటే ఎవరు ఎక్కువ, p2, f ఎక్కువ కదరా. p1, f తీసుకుంటే విచ్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు p2, f. p2 తీసుకున్నా, p3 తీసుకున్నా అంటే లోయర్ రేమన్ సమ్ ఆఫ్ p1, p2, p3, p4 ఏం తీసుకున్నా సరే దానికంటే ఎవరు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ, p2, f ఎక్కువగా ఉంది. అంటే ఏం చెప్పొచ్చురా, సెట్ ఆఫ్ ఆల్ లోయర్ రేమన్ సమ్స్ కంటే ఎవరు ఎక్కువ, p2, f. ఒక సెట్గా ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికంటే ఎవరైనా ఎక్కువ అయితే ఆ ఎలిమెంట్ని ఏమని పిలుస్తాం మనం, అప్పర్ బౌండ్ అంటాం కదా. ఏమంటాం ఖచ్చితంగా అప్పర్ బౌండ్ అంటాం. ఓకే, సో దేర్ ఫోర్ ఏం చెప్పొచ్చు, దేర్ ఫోర్ p2, f ఈజ్ ద
అప్పర్ బౌండ్ ఆఫ్ ఆల్ లోయర్ రీమాన్ సమ్స్ ఆన్ పై ఆఫ్ అంటే ఆన్ క్లోజ్డ్ ఏ కమా బి. ఒక పాయింట్ అర్థమైందా? నీకు ఏం రాశాను, LP1, F లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు UP2, Fని చూసి అరే ఇక్కడ ఇది ఓన్లీ ఒక్క LP1 ఆఫ్ F కాదు, LP2 ఆఫ్ F కన్నా ఇదే కండిషన్, LP3, F కన్నా అదే కండిషన్. అంటే ఏంటి, ఆల్ లోయర్ రీమాన్ సమ్స్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు UP2, F. దేర్ఫోర్ UP2, F ఇస్ ద అప్పర్ బౌండ్ అయిపోతుంది అని రాసా. ఓకే, కానీ నీకు ఒక విషయం గుర్తుందా, మనం LPFలన్నింటిలోని సుప్రీమం పెట్టుకున్న పేరేంటి, ఇంటిగ్రల్ a బార్ టు b f ఆఫ్ x dx. అదే కదా నేర్చుకున్నాం. అంటే సిన్స్ ట్రై పాయింట్, సిన్స్ ఏమి రాస్తానా, ఇంటిగ్రల్ a బార్ టు b f ఆఫ్ x dx ఈజ్ ద సుప్రీమం ఆఫ్ ఆల్ లోయర్ రీమాన్ సమ్స్ ఆన్ క్లోజ్డ్ ఏ కమా బి. నన్ను ఒక పాయింట్ చూడండి, ఇప్పుడేమో UP2, F ఇక్కడి నుంచి లోయర్ అప్పర్ బౌండ్ అని చెప్పేసావు, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ద సుప్రీమం అని చెప్తున్నావు. ఇదేమో సుప్రీమం, ఇదేమో అప్పర్ బౌండ్. నన్ను సుప్రీమంకి అప్పర్ బౌండ్కి రిలేషన్ చెప్పండి. ఒక సెట్కి ఇన్ఫైనట్ అప్పర్ బౌండ్స్ ఉంటాయి, ఎందుకంటే 1 నుంచి 10 వరకు తీసుకున్నాను. వాట్ ఈస్ ద అప్పర్ బౌండ్ అంటే 10, ఇంకోటి ఏంటి అప్పర్ బౌండ్ అంటే 11, ఇంకోటి 12, 13, 14, ఇవన్నీ అప్పర్ బౌండ్స్ అవుతాయి. మరి సుప్రీమో దేని పిలుస్తాం, లీస్ట్ అప్పర్ బౌండ్ని సుప్రీమో అంటారు. అంటే అప్పర్ బౌండ్స్ అన్నిటిలోని లీస్ట్ వన్ ఏమని పిలుస్తారు, సుప్రీమో అంటారు. సో ఇక్కడ ఇది సుప్రీమో, ఇదేమో అప్పర్ బౌండ్. సో ఈ రెండిట్లో లీస్ట్ ఎవడు, వీడే కదా. అప్పర్ బౌండ్స్ అన్నింటిలో లీస్ట్ వన్నే సుప్రీమో అని పిలుస్తాం కదా, ఇదేమో అప్పర్ బౌండ్. అంటే ఈ రెండిట్లో ఎవరు చిన్నోళ్ళు అంటే ఇది చిన్నోళ్ళు. అంటే ఏం చెప్పొచ్చు, దేర్ఫోర్ ఇంటిగ్రల్ a బార్ టు b f ఆఫ్ x dx ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు దేనికంటే తక్కువ UP2, F. సో ఫైనల్గా ఈ కండిషన్ వచ్చింది. నానా ఇది ఓన్లీ UP2, Fకేనా, UP3, F తీసుకుని ఇదే వస్తుంది. UP4 ఇదే ప్రొసీజర్లో వెళ్ళానుకో, UP4, F తీసుకున్నా అంటే ఏ పార్టీషన్ తీసుకున్నా సరే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అంటే ఫర్ ఆల్ ఏం చెప్పచ్చు, P2 బిలాంగ్స్ టు పై ఆఫ్ క్లోజ్డ్ ఏ కమా B. అంటే ఈ కండిషన్ ఓన్లీ UP2, Fకే కాదు, ఆల్ అప్పర్ రీమాన్ సమ్స్కి. నన్ను ఒక మాట చెప్పండి, అన్ని అప్పర్ రీమాన్ సమ్స్ కంటే ఇది ఎలా ఉంది, తక్కువగా ఉంది కదా. చూడు, దీనికంటే ఈ అప్పర్ రీమాన్ సమ్ పెద్దది, P3 పెట్టానుకో ఈ దీనికంటే అదే పెద్దది, దీనికంటే అదే పెద్దది. అంటే ఏ అప్పర్ రీమాన్ సమ్స్ తీసుకున్నా సరే దేనికంటే పెద్దగా ఉంటుంది, దీనికంటే పెద్దగా ఉంటుంది. అంటే దీన్ని ఏం చెప్పొచ్చు, ఈ అప్పర్ రీమాన్స్ అన్నిటికీ లోయర్ బౌండ్ అని చెప్పొచ్చు కదా. ఇవే కదా అంటే ఒక సెట్లో మొత్తం మీద ఏదైతే లీస్ట్ వాల్యూ ఉంటుందో దాన్ని లోయర్ బౌండ్ అంటాం. ఇప్పుడు అప్పర్ రీమాన్ సమ్స్ అన్నీ కూడా దీనికంటే పెద్దగా ఉన్నాయి. అంటే అప్పర్ రీమాన్ సమ్స్ అన్నిటికంటే విచ్ వన్ ఈజ్ ద లీస్ట్ వన్, అంటే లీస్ట్ వన్ కాబట్టి దీన్ని ఏం చెప్పొచ్చు, లోయర్ బౌండ్ అని చెప్పొచ్చు. అంటే దేర్ఫోర్ ఇప్పుడు ఏం చెప్తాను, ఇంటిగ్రల్ a బార్ టు b f ఆఫ్ x dx ఈజ్ ద లోయర్ బౌండ్ ఆఫ్ ఆల్ అప్పర్ రీమాన్ సమ్స్. ఓకే, నాకు ఒక విషయం అర్థమైంది, అప్పర్ రీమాన్ సమ్స్ అన్నిటిలోనే ఒక లోయర్ బౌండ్ దొరికింది, అదే ఇంటిగ్రల్ a బార్ టు b f ఆఫ్ x dx. కానీ నీకు గుర్తుందా, అప్పర్ రీమాన్ సమ్స్ అన్నిటిలోని ఇన్ఫిమమ్ పెట్టుకొని పేరేంటి, ఇంటిగ్రల్ a టు b బార్ f ఆఫ్ x dx. అంటే సెట్ ఆఫ్ ఆల్ అప్పర్ రీమాన్ సమ్స్కి ఇన్ఫిమమ్ ఎవరు అంటే ఇంటిగ్రల్ a టు b బార్ f ఆఫ్ x dx ఏనా. సో ఇప్పుడు ఏం రాస్తాను, బట్ ఇంటిగ్రల్ a టు b బార్ f ఆఫ్ x dx ఈజ్ ద ఇన్ఫిమమ్ ఆఫ్ ఆల్ అప్పర్ రీమాన్ సమ్స్. నన్ను ఒక పాయింట్ చెప్పు, ఇదేంటి ఇన్ఫిమమ్, ఇదేంటి లోయర్ బౌండ్. నన్ను ఇన్ఫిమమ్ అంటే ఏంటి, గ్రేటెస్ట్ లోయర్ బౌండ్
అంతే కదా. ఇన్ఫిమమ్ ఈజ్ ద గ్రేటెస్ట్ లోయర్ బౌండ్. అంటే ఒక సెట్కి బోల్డ్ అండ్ లోయర్ బౌండ్స్ ఉంటాయి. ఆ లోయర్ బౌండ్స్ అన్నిటిలోని గ్రేటెస్ట్ వన్ ఏమని పిలుస్తారు? ఇన్ఫిమమ్ అంటారు. ఇదేమో లోయర్ బౌండ్, ఇదేమో ఇన్ఫిమమ్. అంటే ఇది లోయర్ బౌండ్ అయితే ఈ లోయర్ బౌండ్స్ అన్నిటిలోని ఇది గ్రేటెస్ట్ వన్ అంటే హైయెస్ట్ వన్. సో ఇప్పుడు ఈ రెండట్లో ఎవరు ఎక్కువ ఉంటారు? ఇదో వన్ ఆఫ్ ది లోయర్ బౌండ్ అయితే అన్ని లోయర్ బౌండ్స్లోని దిస్ వన్ ఈజ్ ద హైయెస్ట్ వన్. అంటే ఖచ్చితంగా ఏం చెప్పొచ్చు? దేర్ ఫార్ ఇంటిగ్రల్ a bar to b f of x dx. దీనికంటే ఎవడు ఎక్కువ ఉంటాడు? a to b bar f of x dx. అర్థమైందా? ప్రూవ్ చేసింది అదే. సో చూసావా ఎంత సింపుల్గా మ్యాటర్లోనే వేస్తా. ఏం తీసుకున్నాను అన్న? 2 పార్టీషన్ తీసుకున్నాను. ఖచ్చితంగా ఏ పార్టీషన్ తీసుకున్నా లోయర్ బౌండ్ కంటే అప్పర్ బౌండ్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అది రాశాను. అబ్జర్వ్ చేస్తే లోయర్ బౌండ్స్ అన్నింటిలోని UP2F, F అనేది అప్పర్ బౌండ్లా కనిపించింది. సో అప్పర్ బౌండ్ అనుకున్నాం కాబట్టి ఇది అప్పర్ బౌండ్ అని రాస్తా. కానీ లోయర్ బౌండ్స్ అన్నింటిలోనే సుప్రీమో అంటే ఏంటి? ఇంటిగ్రల్ a bar to b f of x dx. సో ఇది సుప్రీమో, అది అప్పర్ బౌండ్. లీస్ట్ అప్పర్ బౌండ్నే కదా సుప్రీమో అంటాం. సో ఇది లీస్ట్ అప్పర్ బౌండ్స్ అన్నింటిలో. సో యువతల సైడ్ ఇది యువతల సైడ్ రాసుకున్నాం. ఇది ఫర్ ఆల్ P2 బిలాంగ్స్ టు క్లోజ్డ్ A, B కాబట్టి ఇది అప్పర్ బౌండ్స్ అన్నింటిలో ఇది లోయర్ బౌండ్ అయింది రాశాను. అప్పర్ రేమన్ సమ్స్ అన్నిటికీ లోయర్ బౌండ్ అయింది రాశాను. బట్ అప్పర్ రేమన్ సమ్స్ అన్నింటిలో ఇన్ఫిమమ్ ఎదురంటే ఇది రాశాను. బట్ నీకు తెలుసు కదా ఇన్ఫిమమ్ అనేది ఎప్పుడూ కూడా ఎలా ఉంటుంది? లీస్ట్ అప్పర్ బౌండా గ్రేటెస్ట్ లోయర్ బౌండ్. సో ఎప్పుడైతే గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ అనుకున్నామో ఇది గ్రేటెస్ట్, అదేమో లోయర్ బౌండ్. సో దీనికంటే ఇదే పెద్దది, అది రాస్తే మనం చూపించాలనుకోండి అయిపోయింది. సో ఇప్పుడు చెప్పండి, లోయర్ రీమన్ ఇంటిగ్రల్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అప్పర్ రీమన్ ఇంటిగ్రల్. సో రీమన్ ఇంటిగ్రేషన్ మీద 2 లెక్కలు చెప్పి ఈరోజు క్లాస్కి వచ్చేద్దాం. చూడండి, నన్న ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ రీమన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ A, B. ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ అనేది రీమన్ ఇంటిగ్రబుల్ అవుతుంది అని ప్రూవ్ చేయమన్నాడు. సరే అయితే నేను దానికోసం ఏం చేస్తానంటే లెట్ ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ తీసుకోవాలి కదమ్మా. f of x ఈజ్ ఈక్వల్ టు k ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు క్లోజ్డ్ A, B. నన్ను కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే అది ఎప్పుడు ఏ సబ్స్టిట్యూట్ చేసినా సరే చేంజ్ అవుతుంది. అదే ఫిక్స్డ్గా 5 పెట్టినా 10 పెట్టినా 100 పెట్టినా సరే నీకు ఫిక్స్డ్గా k ఉంటే దాన్ని కాన్స్టెంట్ ఫంక్షన్ అంటారు. కాన్స్టెంట్గా ఉండాలి. సో అది కాన్స్టెంట్ ఫంక్షన్. సో ఇప్పుడు ఎంత వాల్యూ పెట్టినా k వస్తుందంటే దాని యొక్క ఇన్ఫిమో k అవుతుంది, సుప్రీమో కూడా k అవుతుంది. ఏం చేంజ్ రాదు కదా, ఫంక్షన్లో ఎటువంటి చేంజ్ కనిపించట్లేదు కదా. అందువల్ల ఏం చెప్పొచ్చు? దేర్ ఫోర్ ఈజ్ బౌండెడ్. ఎక్కడ బౌండెడ్ అవుతుంది? ఇచ్చిన దాంట్లోనే అవుతుంది. బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ A, B. సో ఇది ఎప్పుడైతే బౌండెడ్ అయిందో m ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఇన్ఫిమో ఆఫ్ f ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందన్నా? k అండ్ క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు సుప్రీమో ఆఫ్ f ఈక్వల్ టు k. అంటే ఒక ఫంక్షన్ యొక్క ఇన్ఫిమమ్ కానీ సుప్రీమం కానీ లోయర్ బౌండ్ కానీ అప్పర్ బౌండ్ కానీ ఒకటే ఉంటుంది. ఫంక్షన్లోనే చేంజ్ లేనప్పుడు ఇంకా పెద్దదేది చిన్నదేది అంటే ఇంకేం చెప్తాను అదే చెప్పాలి. సో ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమం ఎంత అయిపోయింది అన్న? k అయిపోయింది. సో ఇప్పుడు నీకు తెలుసు కదా, లెట్ ఒక పార్టీషన్ ఎగ్జిస్ట్ అవ్వాలి. లెట్ p ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు x0, x1, x2 అండ్ సో ఆన్ xn be a పార్టీషన్. ప్రతి దానికి పదపడుకోవాలి. పార్టీషన్ సచ్ దట్ ఏ విధంగా అంటే దీనికి ఒక సబ్ ఇంటర్వల్స్ ఎగ్జిస్ట్ అవుతాయని తెలుసు కదా. అందులో xr-1, xr అనేది IR అంటే ఆర్త్ సబ్ ఇంటర్వల్, ఇట్ ఈస్ డినోటెడ్ బై IR అని చెప్పాను కదా. సచ్ దట్ నేను ఏం తీసుకుంటానంటే స్మాల్ mr, క్యాపిటల్ MR బీద ఏమని రాస్తున్నాను? ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ xr-1, xr. దానికే పెట్టుకున్న పేరేంటి? IR. నన్ను ఇది సబ్ ఇంటర్వెల్ ఆఫ్ క్లోజ్డ్ A, B. క్లోజ్డ్ A, Bలో మధ్యలో ఎక్కడ ఉంటుంది ఇది. సో దానికి ఇన్ఫిమమ్ సుప్రీమమ్ అని తీసుకున్నానా? స్మాల్ mr, క్యాపిటల్ MR. నువ్వు ఎక్కడ తీసుకున్నా సరే స్మాల్ mr ఇస్ ద లీస్ట్ వాల్యూ, క్యాపిటల్ MR ఇస్ ద హైయెస్ట్ వాల్యూ. కానీ తీసుకున్న ఫంక్షన్ ఏంటి? k ఫిక్స్డ్ వాల్యూ, అది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. అంటే ఇక్కడ కూడా ఏమవుతుందన్న? దేర్ ఫోర్ స్మాల్ mr ఈజ్ ఈక్వల్ టు k అండ్ క్యాపిటల్ MR ఈజ్ ఈక్వల్ టు కూడా k, అది కూడా చేంజ్ అవ్వదు. ఇప్పుడు మనం ఏం కట్టాలి? ఇంటిగ్రల్ వాల్యూ రీమాన్ ఇంటిగ్రబుల్ అని ప్రూవ్ చేయాలి. రీమాన్ ఇంటిగ్రబుల్ ఎప్పుడు అవుతుంది నాన్న? లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ కట్టి 2 ఈక్వల్ అయితే అవుతుంది. సో లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ కట్టాలి. లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ కట్టాలంటే ముందు ఏం కట్టాలి? సుప్రీమో ఆఫ్ LPFs కదా, ముందు LPF కట్టాలి. సో కట్టండి. సో నౌ నన్ను LPF ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటన్నా? సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ mr ఇంటూ డెల్టా r, స్మాల్ mr ఇంటూ డెల్టా r. సో చెప్తే ఏమవుతుందిరా? సిగ్మా
ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ వాల్యూ ఎంతమా కే ఇంటూ డెల్టా ఆర్. నన్ను కే బయటకు వస్తుంది అనుకోండి, ఏం చెప్పొచ్చు, సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్. నీకు గుర్తుందా లాస్ట్ క్లాస్లో సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ వాల్యూ చెప్పా, ఎంత వచ్చింది, బి మైనస్ ఏ వచ్చింది. సో దీని వాల్యూ దేనికి ఈక్వల్ అయింది నాన్న, ఈక్వల్ టు బి కే ఇంటూ ఇది బి మైనస్ ఏ. సిమిలర్లీ యూపీఎఫ్ కట్టాను అనుకోండి, యూపీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతురా, సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. నన్ను క్యాపిటల్ ఎంఆర్ అంటే బయటకు వచ్చింది అనుకో కే, ఇంకెంత ఉంటుంది, సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ ఉంటుంది. దాని వాల్యూ కూడా ఎంతనా, బి మైనస్ ఏ. నన్ను ఎల్పిఎఫ్ కట్టాను, కే ఇంటూ బి మైనస్ ఏ వచ్చింది. యూపీఎఫ్ కట్టాను, కే ఇంటూ బి మైనస్ ఏ వచ్చింది. ఏ పార్టీషన్ తీసుకున్నా సరే నీకు అదే వస్తుంది, ఎందుకంటే విచ్ ఈస్ కాన్స్టెంట్. ఏంటమ్మా, విచ్ ఈస్ కాన్స్టెంట్. సిన్స్ రాయండి, సిన్స్ ఏం రాస్తా, పో నీకోసం రాస్తా, ఎల్పిఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందిరా, కే ఇంటూ బి మైనస్ ఏ విచ్ ఈస్ కాన్స్టెంట్. అంటే కాన్స్టెంట్ కాబట్టి చేంజ్ అవ్వదు, అంటే ఎటువంటి పార్టీషన్ తీసుకున్నా సరే ఫిక్స్డ్గా ఇదే వస్తుందని రాస్తున్నా. కానీ నీకు తెలిసిందల్లా ఏంటి, లోయర్ రైమన్ ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కట్టాను అనుకో, ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దాని వాల్యూ ఎంతనా నీకు తెలుసు కదా, సుప్రీమమ్ ఆఫ్ లోయర్ బౌండ్స్ ఎల్పిఎఫ్ సచ్ దట్ పి బిలాంగ్స్ టు పై ఆఫ్ క్లోజ్డ్ ఏ కమా బి. నన్ను వచ్చిందే కే ఇంటూ బి మైనస్ ఏ ఒక పార్టీషన్లో, ఇంకో పార్టీషన్ తీసుకున్నా కే ఇంటూ బి మైనస్ ఏ. ఎన్ని పార్టీషన్స్ తీసుకున్నా కే ఇంటూ బి మైనస్ ఏ, కే ఇంటూ బి మైనస్ ఏ, కే ఇంటూ బి మైనస్ ఏ వస్తున్నాయి. వాటన్నిటిలోని సుప్రీం ఎదురు అని అడిగితే ఏం చెప్తావు, ఒకటే వచ్చినప్పుడు అన్నింటిలో పెద్దది అంటే అదే చెప్పాలి. సో ఎంత వస్తుంది నాన్న, కే ఇంటూ బి మైనస్ ఏ. అలాగే ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కట్టాను అనుకోండి, దీని ఫార్ములా ఏంటమ్మా, ఇన్ఫిమమ్ ఆఫ్ అప్పర్ రీమన్ సమ్స్ సచ్ దట్ పి బిలాంగ్స్ టు పై ఆఫ్ క్లోజ్డ్ ఏ కమా బి. సో ఇన్ఫిమమ్ మనకు అప్పర్ రీమన్ సమ్ ఎంత వచ్చిందిరా, కే ఇంటూ బి మైనస్ ఏ వచ్చింది, కే ఇంటూ బి మైనస్ ఏ. ఇంకో అప్పర్ రీమన్ సమ్ తీసుకుంటే కే ఇంటూ బి మైనస్ ఏ, ఎందుకంటే కే ఇంటూ బి మైనస్ ఏ కాన్స్టెంట్, చేంజ్ అవ్వదు. ఎందుకో కే కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది, ఎందుకంటే ఎంఆర్లోంచి. ఇంకా బి మైనస్ ఏ అంటవా, ఇంటిగ్రల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ వాల్యూ ఎప్పుడూ బి మైనస్ ఏ. అందువల్ల ఫిక్స్డ్గా ఏమొస్తుంది, కే ఇంటూ బి మైనస్ ఏ. అన్ని కే ఇంటూ బి మైనస్ ఏలో ఇన్ఫిమమ్ ఎంత అంటే ఏం చెప్తావు, కే ఇంటూ బి మైనస్ ఏగా చెప్తావు. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఎంత వస్తుంది నీకు, కే ఇంటూ బి మైనస్ ఏ. సరిగ్గా అబ్జర్వ్ చేయి, లోయర్ రేమన్ ఇంటిగ్రల్ ఎంత వచ్చిందో అప్పర్ రేమన్ ఇంటిగ్రల్ కూడా అంత వచ్చింది. అంటే దేర్ఫోర్ ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ is equal to a to b bar f of x dx ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అయింది, k ఇంటూ b మైనస్ ఏకి ఈక్వల్ అయింది. ఎప్పుడైతే అలా ఈక్వల్ అయిందో వీ కెన్ సే దట్ ఎఫ్ ఈజ్ రీమాన్ ఇంటిగ్రబుల్. నాన్న అది ఎప్పుడైతే రీమాన్ ఇంటిగ్రబుల్ అయిపోయిందో, అది కూడా ఎక్కడ, రీమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఏ కమా బి. వెంటనే ఇంటిగ్రబుల్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది, ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ దేనికి ఈక్వల్ అయిందిరా, కే ఇంటూ బి మైనస్ ఏ. అది రీమాన్ ఇంటిగ్రబుల్ చూపిస్తాను, దాని వాల్యూ కూడా చెప్పిస్తాను. సో ఒకటి థాట్, పార్టీషన్ తీసుకున్నానా, ఎంఆర్ ఎంత, క్యాపిటల్ ఎంఆర్ ఎంత, దీని నుంచి ఎల్పిఎఫ్ కట్టాను, దీని నుంచి యూపీఎఫ్ కట్టాను. ఈ ఎల్పిఎఫ్లు అన్నింటిలోని సుప్రీం తీసుకుంటానమ్మో లోయర్ రేమన్ ఇంటిగ్రల్, యూపీఎఫ్లు అన్నింటిలోని ఇన్ఫిమమ్ తీసుకుంటానమ్మో అప్పర్ రేమన్ ఇంటిగ్రల్. రెండు సేమ్ వస్తే రేమన్ ఇంటిగ్రల్, రెండు డిఫరెంట్ వస్తే రేమన్ ఇంటిగ్రబుల్ కాదు, అంతే. సో ఒక ప్రాబ్లం చేద్దాం. Now discuss the Riemann integrability of the function f of x is equal to 0 where x belongs to q and f of x is equal to 1 when x belongs to r minus q and closed a comma b. Closed a comma b లో వాడు ఫంక్షన్ 2 టైప్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు నాన్న, గివెన్ దట్ చెప్పండి f of x is equal to ఎలా ఇచ్చాడు రా, మైనస్ 0 అండ్ 1. ఇది ఎప్పుడు రా, x belongs to q, ఇది ఎప్పుడమ్మా, x belongs to r minus q. ఏది అబ్జర్వ్ చేసినా సరే therefore నీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది, 0 less than or equal to f of x less than or equal to 1 అంటే ఏం చెప్పొచ్చురా, f is బౌండెడ్. నేను ఈ రేమాన్ ఇంటిగ్రబుల్ అవుతుందా లేదా తెలియాలంటే ఫస్ట్ అది ఏమై ఉండాలి, బౌండెడ్ అవ్వాలని చెప్పా. బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఏ కమా బి. ఎప్పుడైతే క్లోజ్డ్ అయిపోయిందో దీనికి ఖచ్చితంగా ఇన్ఫిమో సుప్రీమో రెండు ఉంటాయి. నన్ను చెప్పండి, ఇక్కడ స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు ఎంతరా, 0 అండ్ క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు ఎంతమా, 1. అంటే ఇన్ఫిమో సుప్రీమో క్లియర్గా ఇట్స్ ఆల్సో కాన్స్టెంట్ ఫంక్షన్. మహా అయితే 0 వస్తుంది లేదా 1 వస్తుంది,
ఇంకా వేరే ఏ వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వడం లేదు. అంటే లీస్ట్ వాల్యూ వచ్చి 0, హైయెస్ట్ వాల్యూ వచ్చేసి 1, ఇన్ఫీమో వచ్చేసి 0, సుప్రీమో వచ్చి 1. ఇదైతే క్లియర్గా ఉంది కదా. సో ఇప్పుడు నేను ఒక పార్టీషన్ ఎగ్జిస్ట్ చేసా. లెట్ P ఈజ్ ఈక్వల్ టు ఎంతమా A ఈజ్ ఈక్వల్ టు x0, x1, x2 అండ్ సో ఆన్ xn. దాన్ని ఏమంటాం B అంటాం. బి ద పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ A, B సచ్ అండ్ ఇంక ఇక్కడ రాసుకుందాం. అండ్ ఏం రాద్దామన్నా స్మాల్ mr, క్యాపిటల్ MR బి ద ఇన్ఫీమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ F. ఇందులో ఇన్ XR - 1, XR - 1, XR పక్కనే రాసుకోండి. వేర్ ఎందుకంటే ఒకదానికి అని ఫిక్స్ అయిపోతారు. వేర్ R ఈజ్ ఈక్వల్ టు 1, 2 అండ్ సో ఆన్ n వరకు వెళ్తాయి. అది x2, x3 అవ్వచ్చు, x4, x5 అవ్వచ్చు, x7, x8 అవ్వచ్చు. దేనికైనా సరే ఇది పక్కాగా ప్రతి చోట రాసుకోవాల్సిన మంత్రం అనుకోండి. ఇది ఇలా రాసేసుకోవాలి. నేను ఎప్పుడైతే MR అంటే దేర్ ఫోర్ ఇక్కడ నీకు క్లారిటీ. ఇది ఆల్రెడీ స్మాల్ m అంటే 0 అయింది, క్యాపిటల్ M అంటే 1 అయింది. కాబట్టి స్మాల్ MR ఈజ్ ఈక్వల్ ఎంత అవుతున్నానా 0 అండ్ క్యాపిటల్ MR ఈజ్ ఈక్వల్ ఎంత వస్తున్నానా 1 వస్తుంది. ఇది వచ్చిన తర్వాత LPF, UPF రెండు కట్టాలి కదా. సో LPF కట్టినా LPF ఈజ్ ఈక్వల్ టు సిగ్మా R ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ MR ఇంటూ డెల్టా R. సో చేస్తే R ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా MR వాల్యూ ఎంత వచ్చిందమ్మా 0 వచ్చింది ఇంటూ డెల్టా R వాల్యూ ఎంత అయిపోతుంది 0. అలాగే UPF కట్టాను అనుకోండి. నన్ను UPF ఈజ్ ఈక్వల్ టు సిగ్మా R ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ MR ఇంటూ డెల్టా R. నన్ను క్యాపిటల్ MR వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 1 ఉంది. సో 1 తీసుకొని సబ్స్టిట్యూట్ చేసాను అనుకో. సిగ్మా R ఈజ్ ఈక్వల్ టు 1 to n 1 ఇంటూ డెల్టా R. నన్ను 1 బయటకు వచ్చేస్తే సిగ్మా R ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా R వాల్యూ ఎంత అని చెప్పాను నీకు B - A. ఎంతని చెప్పాను B - A. సో ఇక్కడ B - A వరకు అయిపోయింది. సో LPF కట్టాను, UPF కట్టాను. LPF వాల్యూ ఎంత వచ్చింది 0 వచ్చింది. ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ వాల్యూ. UPF ఎంత వచ్చింది B - A వచ్చింది. ఇట్ ఈస్ ఆల్సో కాన్స్టెంట్ వాల్యూ. సో అలాంటప్పుడు లోయర్ రీమన్ ఇంటిగ్రల్ కట్టాను అనుకో. A బార్ టు B F of x dx కట్టాను అనుకోనా. దీని వాల్యూ ఎంతమా సుప్రీమమ్ ఆఫ్ LPF such that P belongs to pi of closed A, B అని చెప్తాం కదా. అప్పుడు LPF వచ్చిందే 0 వచ్చింది. ఏ LPF తీసుకున్నా 0 వస్తుంది. ఎందుకంటే స్మాల్ MR ఇప్పటికీ 0 కాబట్టి అందులో ఇది సుప్రీమం కూడా ఎంత అవుతుంది 0 అన్నింటిలోని పెద్దది 0 వేసా. అలాగే ఇంటిగ్రల్ A to B బార్ F of x dx తీసుకున్నాను అనుకోండి. దాని వాల్యూ ఎంతనన్నా ఇన్ఫీమమ్ ఆఫ్ UPF such that P belongs to pi of closed A, B. సో UPF ఎంత వచ్చిందమ్మా నీకు B - A వచ్చింది. సో B - A వాటన్నిటిలోని సుప్రీం ఎంత అంటే ఏం చెప్తావు B - A అని చెప్పాలి. ఇట్ ఇస్ ఫిక్స్డ్ వాల్యూ. సో B - A నాన్న లోయర్ రీమన్ ఇంటిగ్రల్ 0 వచ్చింది, అప్పర్ రీమన్ ఇంటిగ్రల్ B - A వచ్చింది. రెండు సేమ్ వచ్చాయా రాలే. అంటే వాళ్ళు ఏం చెప్పొచ్చు దేర్ ఫోర్ ఇంటిగ్రల్ A బార్ టు B F of x dx నాట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ A to B బార్ F of x dx. రెండు సేమ్ రాలేదు కాబట్టి నాన్న ఎప్పుడైతే రెండు సేమ్ రాలేదో F మన రీమన్ ఇంటిగ్రల్ ఉంటుందా అవ్వదు. అంటే వాళ్ళు ఏం చెప్పొచ్చు దేర్ ఫోర్ F డస్ నాట్ బిలాంగ్స్ టు R of closed A, B. లేదా ఓడింగ్లో రాయాలనుకుంటే F ఈజ్ నాట్ రీమన్ ఇంటిగ్రబుల్ అని రాయాలి. రీమన్ ఇంటిగ్రబులే కాలేదంటే దానికి ఇంటిగ్రేషన్ ఎగ్జిస్ట్ అవుతుందా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆపేస్తాం. ఓకేనా. సో ఇందాక రీమన్ ఇంటిగ్రేషన్ ఏంటంటే ఒక అర్థం ఉంది. ఇది ఎందుకు అవ్వలేదు కూడా ఇప్పుడు ఒక అర్థమై ఉంటుంది. సో ఇంకో క్వశ్చన్ చూడండి. సేమ్ క్వశ్చనే. F of x ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ F of x ఈజ్ ఈక్వల్ టు 1. అక్కడ 0 ఇచ్చాడు, 1 ఇచ్చాడు. ఇక్కడ 1 ఇచ్చాడు, -1 ఇచ్చాడు. ఏదైనా సరే ఆ రెండింటి మధ్యలో ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎ బౌండెడ్. ఇన్ఫీమ్ ఎంత సుప్రీం అంత. ఇన్ఫీమ్ -1 సుప్రీం. సో ఒక పార్టీషన్ తీసుకున్నా. దాని యొక్క ఏమంటారు ఇన్ఫీము అండ్ సుప్రీం వాల్యూ స్మాల్ MR క్యాపిటల్ MR తీసుకున్నా. సో స్మాల్ MR ఈజ్ ఈక్వల్ టు -1, క్యాపిటల్ MR ఈజ్ ఈక్వల్ టు +1 ఫర్ ఆల్ R ఈజ్ ఈక్వల్ టు 1 to 1, 2 అండ్ సో ఆన్ n. సో ఎప్పుడైతే LPF కట్టినానో -1 ఉంది కాబట్టి -1 ఇంటూ B - A అండ్ UPF కట్టానో 1 ఇంటూ B - A. ఇప్పుడు LPF కట్ట వచ్చింది అంటే ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ కాబట్టి లోయర్ రీమన్ ఇంటిగ్రల్ కడితే ఎంత వచ్చిందన్న సేమ్ అదే -B - A. అప్పర్ రీమన్ ఇంటిగ్రల్ కడితే ఎంత వచ్చింది B - A. రెండు సేమ్ వచ్చాయా రాలే. బోత్ ఆర్ నాట్ ఈక్వల్. ఎప్పుడైతే నాట్ ఈక్వల్ వచ్చాయో
ఎఫ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఆర్ ఆర్ క్లోజ్డ్ ఏ కామా బి. ఓ ఫంక్షన్ రేమన్ ఇంటిగ్రబుల్ అంటామా లేదా రేమన్ ఇంటిగ్రబుల్ అనమా అని చెప్పడానికి ఇవి ఎగ్జాంపుల్. ఇది ప్రొసీజర్. లోయర్ రేమన్ ఇంటిగ్రల్ కట్టానా అప్పర్ రేమన్ ఇంటిగ్రల్ కట్టానా రెండు ఈక్వల్ అయ్యా లేదా చెక్ చేయగలగాలి. ఓకే, సో ఇది ఈరోజు క్లాస్ అండి. సో బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేదే ఇంకోసారి వీడియో చూడు. సో బాగా చదవండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.